ఈ సీడ్స్‌తో చేసిన ఆయిల్‌ని చాలా కంట్రీస్‌లో కుకింగ్‌లో యూజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రేప్ సీడ్ ఫీల్డ్స్‌ని చూడబోతున్నారు. ఎల్లో కలర్ ఫ్లవర్స్‌తో చాలా అందంగా కనిపిస్తుంది కదా! ఇవి జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే కాదు, వీటి గింజలతో కుకింగ్ ఆయిల్‌ని తయారు చేస్తారు. డెన్మార్క్ అవుట్స్కట్స్‌లో ఇలాంటి రేప్ సీడ్ ఫీల్డ్స్ చాలా కనిపిస్తాయి. మనకి ఇండియాలో సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, పామ్ ఆయిల్ లాగా డెన్మార్క్, జర్మనీ, యూకే, యూఎస్ఏ ఇంకా కొన్ని కంట్రీస్లో ఈ రేప్ సీడ్ ఆయిల్ని కుకింగ్లో యూజ్ చేస్తారు. ఈ రేప్ సీడ్ ఆయిల్ని కెనోలా ఆయిల్ అని కూడా అంటారు. ఈ ఫ్లవర్స్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పూస్తాయి. డెన్మార్క్ అవుట్స్కట్స్లో ఈ టైంలో చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రేప్ సీడ్ ఫీల్డ్స్తోని. ఈ రేప్ సీడ్ ఫీల్డ్స్ కొంచెం చూడటానికి మస్టర్డ్ సీడ్స్ ప్లాంట్స్ లానే ఉన్నాయి. డెన్మార్క్లో బాగా పండించే క్రాప్స్లో ఈ రేప్ సీడ్ కూడా ఒకటి. యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి అనుకోకుండా వచ్చాము. స్టీవెన్స్ క్లింట్ అనే ప్లేస్కి వెళ్తుంటే అవుట్స్కట్స్లో ఈ ఫీల్డ్ కనిపించింది అనమాట. చూడ్డానికి చాలా బాగుంది కదా, కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము. నెక్స్ట్ వీడియోలో ఈ స్టీవెన్స్ క్లింట్ అనే ప్లేస్ని చూపిస్తాను. నాకు ఈ ప్లేస్లో ఉన్నంతసేపు ఇండియాలో ఉన్నానా డెన్మార్క్లో ఉన్నానా అనిపించింది. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపించింది. మనకి ఇండియాలో కనుక తోటకి వెళ్తే ఏ ఫీలింగ్ వస్తుందో నాకు అలా అనిపించింది. ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.